చాలా మంది సెక్షువల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టార్టింగ్ లోనేమో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో సెక్స్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది, అంటే చేయలేనేమో నాకు భయం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసేటప్పటికి ఏమైంది అని అంటే ఎస్కేపింగ్ అనమాట. నేను సెక్స్ చేయలేనేమో అనే ఒక భయంతో తప్పించుకుంటా ఉంటారు. ఈ రోజు నాకు పని ఉంది, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది, ఈ రోజు నాకు కుదరదు, లేకపోతే మూడ్ లేదను, లేకపోతే బయటికి వెళ్ళాలను, అంటే ఎస్కేపింగ్ అనమాట, తప్పించుకుంటా ఉంటారు. చాలా మంది మగవాళ్ళకి తెలియంది ఏంటి అని అంటే వాళ్ళ పార్ట్నర్ కి ఈజీగా అర్థమైపోయింది వాళ్ళు నిజంగా సెక్స్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే చేయలేనే అనే ఒక భయంతో తప్పించుకుంటున్నారా, పారిపోతున్నారా అనేది ఫిమేల్స్ కి ఈజీగా అర్థమైపోయింది. డెఫినెట్ గా ఫిమేల్స్ కి ఆడవాళ్ళకి మగవాళ్ళ కన్నా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెక్షువల్ గా మెచ్యూరిటీ లెవెల్స్ డెఫినెట్ గా మగవాళ్ళ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు జస్ట్ ఆ సెన్స్ ఆఫ్ టచ్ తోనే చెప్పగలరు వాళ్ళు ఇష్టంతో సెక్స్ చేస్తున్నారా, బలవంతంగా సెక్స్ చేస్తున్నారా, ప్రూవ్ చేసుకోవడానికి సెక్స్ చేస్తున్నారా అనేది ఫిమేల్స్ జస్ట్ ఆ సెన్స్ ఆఫ్ టచ్ తో, జస్ట్ ఆ ఫిమేల్స్ ని మీరు పట్టుకునే ఒక సెన్స్ ఆఫ్ టచ్ తోనే వాళ్ళు చెప్పగలరు, ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉంటుంది ఫిమేల్స్ కి. సో ఈ మీరు చెప్పే ఈ లేని ఎక్స్క్యూజెస్, ఈ రోజు నాకు ఆఫీస్ లో పని ఉంది, లేకపోతే నాకు వర్క్ ఉంది, లేకపోతే బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ పిలుస్తున్నారని ఎస్కేపింగ్ అనమాట. ఈ ఎస్కేపింగ్ స్టేజ్ దాకా పోయారు అని అంటే డెఫినెట్ గా మీకు ఆ సెక్షువల్ గా కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయింది.